ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 789 ఎపిసోడ్లోని ముఖ్య విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 789వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు ప్రత్యేకత ఆయన దగ్గర చేరిన పిల్లలు, పెద్దలు, రోగులు, ఆరోగ్యవంతులు, సాధువులు, పాపాత్ములు, ధనికులు, పేదలు అందరూ కూడా ఆ సమయంలో హర్నాథ్ పెద్దగా ఉన్న ఆ ఏకైక కుటుంబంలోని సభ్యులకు తమ వంతు సేవలు చేయాలని కుతూహలంతో తమ తమ సామాజిక స్థాయిలను, తమకున్న ఆకర్షణ శక్తులను, తాము అనుభవిస్తున్న శరీర బాధలను, తమ వయస్సును, అంగవైకల్యంను సర్వము మర్చిపోయి కలిసిపోయేవారు. వారందరూ ఒకే చాందిని కింద సమావేశమై ఉన్నట్లుగా తలంచేవారు. శ్రీ గౌరాంగ మహాప్రభు ఇదే కోరికతో స్పందించారు. కానీ ఆయన ఆ సమయంలో సన్యాస దుస్తులు వేసుకున్నందున ఆ లక్ష్యంను పూర్తి కాలేదు. తన వారైన జీవులతో స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండిపోవాలని ఆయన హృదయం ఎంతగానో ఆరాటపడేది. కానీ శ్రీ హరనాథ మహాప్రభు గృహస్థు కనుక అలాంటి అసౌకర్యములను అనుభవించవలసిన అవసరము శ్రీహరనాథునకు లేకపోయినది. శ్రీధామ పూరీ క్షేత్రంలో తమ తమ కులాలను మర్చిపోయి మహాప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్లుగా తన భక్తులందరితోనూ కూర్చుని భోజనం చేసేవారు. ఆ రోజులలో బృందావన గోపాల్ తన స్నేహితుల మధ్య కూర్చొని వారి దగ్గరున్న చద్ది మూటల నుండి తీసుకొని తినట్లుగా తినేసేవారు. నిష్కపటమైన ప్రేమకు కుల విచక్షణ లేనేలేదు. అన్ని అవరోధాలను ప్రేమ అసహించుకుంటుంది. పూరీలోని సముద్రంలో కానీ, కలకత్తాలోని గంగా నదిలో కానీ, బృందావనంలోని యమునా నదిలో కానీ ఇతరులతో కూడి స్నానం చేస్తున్న సమయంలో హర్నాథ్ నవయువకుని వలె ఉల్లాసంగా ఉండేవారు. ఆ సమయంలో ఆయన హాస్యంగా, ఉల్లాసంగా వేసే ఎత్తులు చూచే వారందరికీ మానస ఉల్లాసము, ఉత్తేజము కరంగా ఉండేవి. శ్రీ హర్నాథ్, తరచుగా మిమ్మలను నేను ఎంత ప్రేమిస్తున్నానో, నా దృష్టిలో మీరంతా ఎంత విలువైన వారో మీరెరుగరు. మిమ్మలను పొందేందుకు నేను చెల్లించిన మూల్యము చాలా చాలా ఎక్కువ. మీరు నన్ను త్రోసి పారేసినను, తిరస్కరించినను, తప్పించుకొని పోయినను మిమ్మలను విడిచిపెట్టను. మిమ్మలను వెతికి పట్టుకుంటాను. మీరు లేకుండా నేను ఉండలేను అని తెలియజేసినారు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శుభాకాంక్షలు. శ్రీ కె కృష్ణదాస్ గుప్తా, శ్రీమతి సునీత గార్ల వివాహ వార్షికోత్సవము 14/6/2024. శుభాకాంక్షలు. వారికి, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన కార్యక్రమమును ప్రపంచ ప్రజలకు టీవీ ద్వారా ప్రసారము చేయుటకు సహకరించిన దాతలు, భక్తులు, శ్రీ రామకృష్ణ అధ్యక్షులు శ్రీ కుసుమహరనాథ్ మందిర్ బందర్, శ్రీ కొండా శివరామకృష్ణ తిరుపతి, శ్రీమతి కుసుమకుమారి USA, ఎం వెంకటలక్ష్మమ్మ మరియు సుబ్బయ్య, శ్రీ దుర్గాప్రసాద్ దంపతులు హైదరాబాద్. భక్తులందరికీ సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ హరనాథుని అమృత శ్లోకం. శ్రీ స్వర్ణముఖ్యుత్తట భాసమానా దివ్యాంగనా సంతత గీయమానా
हर्नाथपत्नीं कुसुमाभिधाना वन्दे जगन्मातरम् अर्चनीयाम्। శ్రీమతి కె సునీత తెలిపిన విశేషములు వినండి. జై శ్రీ కుసుమహర. అనేక దశాబ్దాలుగా మన భారతీయ సంస్కృతిలో ప్రేమికులు ఎవరు అంటే షాజహాన్ ముంతాజ్ అని, అక్బర్ అనార్కలి అని, ప్రేమకు గుర్తు ఏమిటి అంటే షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అతి కొద్ది మంది మాత్రమే ప్రేమ సామ్రాజ్యం ఎక్కడ ఉంది అంటే బృందావనం అని చెబుతారు. శ్రీకృష్ణుడు వేణువు వాయిద్యం వాయిస్తూ ఉంటే రాధతో సహా అందరూ గోపికలు అతని మధురమైన రాగాలను వినడానికి చుట్టూ గుమిగూడేవారట. వీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ ఒకరినొకరు పెళ్లి చేసుకోలేదు. కానీ ఒకరికొకరు వారి ప్రేమ చాలా దైవికమైనదని, వారు ఎల్లప్పుడూ సుప్రసిద్ధమైన రాధాకృష్ణగానే పిలువబడ్డారని చెప్పారు. మరి గోపికలు అంటే ప్రేమ మూర్తులు అని చెప్పుకోవాలి. కేవలం ఆరాధన వారి ప్రేమ సూత్రం, వారి ప్రేమ మంత్రం. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణుడికి కావలసింది ఈ ప్రేమరసమే కదా. ఆ ప్రేమ గోపికల సొత్తు, కృష్ణుడు గోపికల సొంతం. ఆ పరిశుద్ధమైన ప్రేమను పొందాలంటే మనము నిష్కామంగా ప్రేమించడం నేర్చుకోవాలి. అది భగవంతుడినైనా మన తోటి వారినైనా. ఈ ప్రేమతో వ్రజధామాన్ని చేరుకోగలమని ప్రేమ సంభూతులు శ్రీ కుసుమ హరనాథులు మనకు బోధించి ఉన్నారు. అయితే ఇంకేం, మనం కూడా దివ్యంగా ప్రేమించుదాం, ఆ ప్రభువు సన్నిధికి చేరుకుందాం అని అనుకుంటే కాదు. ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే తనకు తాను నిరాడంబరంగా ఉండాలి. ఎక్కడ దొరికితే అక్కడ ఎంత త్యాగం చేసైనా సరే, ఎన్ని కష్టాలను ఓర్చైనా సరే ఆ దివ్యమైన ప్రేమను సంపాదించుకోవడం మన లక్ష్యంగా ఉండాలని శ్రీ హరనాథ ప్రభువు మనకు సూచించి ఉన్నారు. కృష్ణుని చేరుటకు గోపికలు పెద్ద ఉద్యమమే చేశారట. అలాగే శ్రీ హరనాథ మహాప్రభుని లోకోత్తర ఉద్యమంలో వారు మన నుండి కోరుకునేది ఆ నిష్కామమైన ప్రేమే అని తెలిపారు. మరి మానవులకు అంటే మనకు ఇది సాధ్యమేనా? కాదు. హిమాలయాల్లో తపస్సు చేసిన ఆ ప్రేమను భగవంతుడికి సమర్పించుకోలేం. కారణం, ఈ కలియుగంలో జన్మ తీసుకున్న మానవులు అల్పజ్ఞానులు, అల్ప సంతోష జీవులు. అందుకే కుసుమహరులు మానవ రూపధారులై మనం ఎలా జీవించాలి, ఎలా ప్రేమించాలి, వ్రజధామాన్ని ఎలా చేరుకోవాలి అన్నది వారు ఆచరణ చేసి వారి జీవితాన్ని, ఆ జీవిత లక్ష్యాన్ని మనకు మార్గదర్శనం చేసి చూపారు. వారు భగవత్ స్వరూపులు, మనం మానవులం. కలి ప్రభావం చేత మనలో అణువణువు స్వార్థం, ద్వేషం, మోసం, కపటం ఇలా అన్ని దుర్గుణాలు మన చుట్టూ చేరి మనల్ని కల్మషం చేస్తున్నాయి. మానవ మాతృలమైన మనకు ఆ మార్గం సాధ్యం కాదు. కాబట్టే కుసుమహరులు మన కోసం దివ్య ప్రసాదమైన పంచాక్షరీ రూపంలో మనకు అందించారు. కుసుమహర అను పంచాక్షరి నామం ఎవరైతే నిరంతరం సాధన చేస్తారో వారిని ఎటువంటి దుర్గుణాలు దరి చేరకుండా ఆ నామం మనకు రక్షణగా నిలిచి పవిత్రులుగా చేసి వ్రజధామాన్ని చేరడానికి సుగమమైన పూలబాటని ఏర్పరుస్తుంది. ఈ నామం ఉచ్చరించడానికి ఎటువంటి నియమాలు అనుసరించవలసిన అవసరం లేకుండా కుసుమహర అని తలిచినంతనే చాలు మన మనస్సు పవిత్రమై ప్రభుని సన్నిధానానికి తోడ్కొని వెడుతుంది. ఆనాడు బృందావనంలో గోపికలు వేణువులో కృష్ణ ప్రేమరసాన్ని గ్రోలారు. ఈనాడు ఈ కలియుగంలో కుసుమహర నామాక్షరంలో హరనాథుని ప్రేమామృతాన్ని స్వీకరించే అదృష్టం మనకు మాత్రమే దొరికింది.
పరిపూర్ణంగా ఈ నామాన్ని జపించిన ప్రేమావతారమూర్తి అయిన హరనాథ మహాప్రభుని కృపకు మనం సంపూర్ణ పాత్రలు కాగలం. ఇక మన కర్తవ్యం ఏమిటి అంటే జయ హరనాథ జై, కుసుమ కుమారి జై అన్న నామస్మరణ మాత్రమే. శ్రీమతి డి రామలక్ష్మి గారు శ్రీ హరనాథ మహాప్రభు జరిపిన లీలను వినండి. జై బోలో శ్రీ కుసుమహర్నాథ్కి జై. 1921వ సంవత్సరం కుసుమహర్నాథుల జన్మోత్సవము బొంబాయిలో జరుపుటకు నిర్ణయించారు. బొంబాయి నివాసులైన జగన్మోహన్ దాసు గారు, సర్వోత్తమ దాసు గారు, బాబా లీలా గారు ముగ్గురు ప్రభుని ఆంతరింగిక భక్తులు. వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు సంసిద్ధులయ్యారు. కుసుమహర్నాథుల జన్మోత్సవము జరుపుటకు బొంబాయిలో ప్రదేశం అంతా చాలా ధనవంతులు ఒకట చేత చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నిహితులు అయ్యారు. ప్రభుని మాతాజీని ఆశీనులు గావింపబడిన వేదికను సర్వాలంకృతంగా గావించారు. ప్రభుని ఆంతరిక భక్తులు ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. బొంబాయి మహిళా మండలి వారు మాతాజీకి స్వర్ణ
కిరీటాన్ని కూడా తయారు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి భారతదేశం అంతా ప్రముఖులందరినీ ఆహ్వానించారు. 2000 మంది పైగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ప్రభుని జన్మోత్సవంకు కుసుమహర్లకు తైల మర్దన చేసి ఆ అభ్యంగన స్నానము గావించి మాతా ప్రభులకు నూతన వస్త్రాలను అలంకరింపచేశారు. సర్వాలంకృతంగా తయారు చేసిన వేదిక మీదికి మాతా ప్రభులను ఆసీనులను గావించారు. ప్రభుని ఆంతరంగిక భక్తులైన రామగోపాల భట్టాచార్య వారు మహా పూజ గావించారు. ఎంతో ప్రపత్తలతో పూజను నిర్వర్తించారు. కుసుమహర్నాథుల భక్తులందరూ ప్రభు నామాన్ని ఎంతో ఆనందంగా చేశారు. ఈ కార్యక్రమం చేసిన తర్వాత బొంబాయి నగరం మధ్యలోని దరిద్ర నారాయణ సేవ పెద్ద ఎత్తున చేయుటకు గాను ఏర్పాట్లు చేశారు. దానికి గాను జగన్ బాయ్ కుసుమహర్నాథ్ భక్తుడు ఈ కార్యక్రమాలు నిర్వర్తించమని ఆయన సమక్షంలో చేయమని అందరు కార్యకర్తలు తెలిపారు. జగన్ బాయి ఏర్పాట్లన్నీ గావించారు. మంచి అనుభవజ్ఞుడు, బాబా భక్తుడు. అతను ఈ ఏర్పాట్లన్నీ చేస్తుంటే మధ్యాహ్నం 12 గంటలు అయిన సమయంన బ్రహ్మాండమైన వర్షము కురవసాగింది. ఆకాశమంతా మేఘావృతమైంది. ఏర్పాట్లన్నీ చల్లా చెదరైపోయి వెంటనే జగన్ బాయి చాలా ఆందోళన చెంది జగన్మోహన్ దాస్ గారికి ఫోన్ చేసి తెలిపారు. జగన్మోహన్ దాస్ గారు చాలా బాధపడుతూ కుసుమహర్నాథుడు ఉన్న స్థలమునకు పోయి ఇలా ఈ విషయాన్ని అంతటిని తెలిపి మనవి చేశాడు. ప్రభు చిరునవ్వు నవ్వి వరండాలోకి మెల్లగా వచ్చి ఆకాశము వైపు తీక్షణముగా చూశారు. 3 లిప్త క్షణాల పాటు అయిన తర్వాత ఆకాశం అంతా మేఘావృతమైనదంతా చెల్లా చెదరైపోయి ఆకాశం అంతా ప్రశాంతంగా తయారై వర్షం కురియడము ఆగిపోయింది. వెంటనే బాబా జగన్మోహన్ దాస్ గారికి చెప్పి నారాయణ సేవ వెంటనే ప్రారంభించమని ఆజ్ఞాపించారు. జగన్మోహన్ దాస్ జగన్ బాయ్కి ఫోన్ చేసి వెంటనే నా దరిద్ర నారాయణ సేవ చేయమని తెలిపారు. అయితే జగన్ బాయి లేదు, బాబా సమక్షంలోనే నేను దరిద్ర నారాయణ సేవ చేస్తాను, బాబా ఇక్కడికి రావాలి అని ఎంతో బ్రతిమాలి మనవి చేశారు. అప్పుడు ప్రేమావతారుడు భక్తాగ్రస్తుడైన ప్రభు దరిద్ర నారాయణ సేవ జరుగు స్థలమునకు కారులో విచ్చేశారు. విచ్చేసి ప్రసాదాన్ని చవి చూశారు. అంతా బాగా తయారు చేశారు. కార్యక్రమం అంతా చాలా బాగుంది. వెంటనే అన్నదానాన్ని ప్రారంభించండి అని ఆజ్ఞాపించారు. వెంటనే దరిద్ర నారాయణ సేవ ప్రారంభమైంది. 3000 మంది పైగా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇంకా సాయంత్రం వరకు ప్రసాదం తరగలేదు. ఎంతో మంది వచ్చి ఆహారాన్ని ప్రసాదాన్ని స్వీకరించి తన్మయులయ్యారు. ఈ విధంగా మన కుసుమహర్నాథుని దివ్య లీలా విభూతి ఈ ప్రశంసనీయమైనది. ఈ విధంగా భక్తులను తన్మయులను చేసి ఆయన దివ్య కేలను చూపించారు. గోలోకము నుండి దిగి వచ్చి భక్తులను ముక్తి పొంది వారి బాధలు భయాలు తనపై వేసి నిశ్చింతగా నామస్మరణ చేసుకోండి, నేను మిమ్మల్ని అందరినీ తరింప చేస్తానని గోలోకము నుండి దిగి వచ్చిన ప్రేమావతారులు మన కుసుమహర్నాథులు. ఈ ప్రతి గృహము కుసుమహర్ల నిలయము కార్యక్రమం దిగ్విజయంగా జరిగించాలని అంటే మన అందరి సహకారాలు ఇయ్యాలని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని విజయ రామయ్య గారికి ఆయురారోగ్యాలు కుసుమహర్నాథులు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీమతి డాక్టర్ విష్ణుప్రియ మనసులోని మాటను వినండి. Jai Kusumharnath. Today I am making a small attempt to explain one leela that happened in my life to prove that Baba and Ma are with us in every step of our life and guiding us to ensure that we take the right decisions at the right time. It so happened that my mother-in-law was not well and she had a stroke and she was admitted in the ICU. And 3 days she was in the ICU and she was not improving. And we did not know what to do. Her entire, from top to bottom, all the parts of the body were connected to some kind of a monitor and
Her hands were swollen, her legs were swollen, her face was swollen, and multiple organs were getting failed. And doctor said like we have to like see what to do next. And finally they said her kidney is getting failed. We have to go for dialysis, and so many things happening. And we did not know what kind of a decision to take, and it was a very sorrowful plight to see her lying on bed like that, and all her hands and all that is so swollen that he could not find veins to send the medicine inside. So they had to find somewhere here, and there were 3 injections here, and she could not even move. Her hands were tied to the sides, and it was a very sorrowful plight, and it was very difficult to see her like that. At that moment, I did not know what to do. I just thought, why shouldn't we take her home? Is this going to help her anyway? Then I closed my eyes for a moment and I asked Mom, what should I do? Tell me. I don't understand what to do. You please tell me, please guide me what I have to do. In 2 minutes, one of the sisters came out from the ICU and she said, why don't you want to see her? Please come inside. So I went aside, I saw her, and while going to see her, I mean, on the way I was talking to the sister, asking her condition, and I asked her, I don't understand what to do. What would you suggest? Should we leave her in this stage, or should we leave her for further treatment, or should I take her home with stopping all the treatment, like just stay at home with all of us? That's a better idea, I feel. I'm not able to take a decision. So she just turned at me and she said, take her home. She just told those words, take her home. I said, see, I don't understand. Again, can you explain to me, like, what should I do? She stared into my eye and she said, I'm telling you, take her home. That's all. That instant, I saw mother's eyes there. I felt Thakurma is telling me, take her home. Then I said, okay, fine, I'm taking her home. That's all. I did not even go inside to look at her. I walked outside and my husband was standing out. I told him, we are going to take her home. That's it. This is what happened. And I felt mother is telling us this. It's a very wise decision, but take her home. We'll talk to the doctors, whoever necessary, and get her discharged. We'll take her home, whatever the matter is. Then we went to the doctor and we spoke to her and she said, see, when we remove whatever medication is going on for her, anything might happen any moment. And from the hospital to come back home, it would take for us an 1.5 hour drive. So she said anything might happen on the way also, that I cannot assure. I said, never mind, whatever happens, it's okay. We are taking her home. Please discharge her. She said, okay. She got all the papers, everything, all the discharge summary and all that, all the process that has to happen for discharge. She got all that ready. Then after everything was ready, we had to shift her into the ambulance. I started looking around for the sister who told me, who gave me the word, take her home. I was trying to look for her and I didn't find her. I asked another sister where that sister was. She said, no, I think her duty is over and she went away home. She's not here anymore. It was that moment, that felt, the feel I had that Ma is taking me, gave me so much of confidence that I have to take my mother-in-law home. We brought her home in the ambulance. As soon as she came inside, she responded actually. As soon as she came inside the home, she responded. She could understand that she's back at home. She was feeling more peaceful from within. We put her on a bed in the room and she could not walk. She could not do nothing. But she came back to conscious after a little while. She started talking. For 2 days she spoke. Even on phone she could speak to her. Her daughter is in US. Her daughter and son-in-law, grandchildren are in US. So she spoke to them. She had all that done, everything done. Again she went back to silence. She stayed like that for 1 month. And the best thing here I want to mention is, for the whole 1 month, 24/7, Namam was playing by her side. She was always 24/7 listening to Jai Haranath, Jai Kusuma Kumara Jai. What more does a person need in the final stages? She passed away peacefully after that. So this is how I thought I should thank Mother for letting me understand what was necessary for her, bring her back home, made her feel comfortable at home, and at last moments listen to Ma's
Namam and pass away peacefully. Jai Kusum Harnath. కుసుమహర్ల సన్నిధికి తన మధుర గానంతో భక్తకోటిని ఆనంద పారవస్యంలో నింపిన భక్తవరేణ్యుడు శ్రీ పెంజాల్ మోహన్ గారు శనివారం రాత్రి 12:36 తాను నిరంతరము సేవించుచున్న శ్రీ కుసుమహర్ల సన్నిధికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యము ప్రసాదించమని శ్రీ కుసుమహర్నాథులకు మా ప్రార్థన.